హలో ఎవ్రీవన్, మన బిగ్ బాస్ ఎయిట్ తెలుగు ఛానల్లో ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఎవ్వరు ఈ మాట చెప్పలేదు. అసలు ఎప్పుడు అనిపించలేదేమో ఎవరికి కూడా. అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎలా వెళ్ళాలి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తా. మీకు చాలా క్వశ్చన్స్ ఉండే ఉంటాయి. బిగ్ బాస్ హౌస్లోకి ఎలా వెళ్ళాలి, ఎంత మనీ పే చేయాలి అంటే ఇప్పటి వరకు మనం చాలాసార్లు విన్నాం. కంటెస్టెంట్స్ కూడా బయట అంటూ ఉంటారు, బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే మనమే మనీ పే చేయాలని. అసలు ఎంత మనీ పే చేస్తే మనకి బిగ్ బాస్ హౌస్లోకి ఎలా ఉంటుంది? మనలాంటి కామన్ మ్యాన్స్కి, ఇప్పుడు నువ్వు వీడియో చూస్తున్నా నీకు, వీడియో చేస్తున్నా నాకు, మనలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి? అసలు ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే నీకు నాకు ఛాన్స్ ఇస్తారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి? చెప్పు. ఏదో ఇలాంటి క్వశ్చన్స్ నీకుంటే దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. వీడియో కంప్లీట్గా చూసే ఎండ్ వరకు నేనైతే నీకు ఈరోజు డీటెయిల్గా చెప్తా. ఒకవేళ నీకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలన్న ఫ్యాంటసీ కనుక ఉంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడు. హౌస్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, నీకేదైనా రీజన్ ఉంటే అది కమెంట్ చేయి. నీకేదో పర్సనల్గా రీజన్ లేదు అంటే నేను ఒక 4 ఒపీనియన్స్ చెప్తా. వాటిలో నీకేదైనా అనిపిస్తే దాన్ని కింద కమెంట్ చేయి. బాగా ఫస్ట్ ఏంటి అంటే, బాగా డబ్బు సంపాదించాలనుకుంటున్నావా, లేకపోతే నేమ్ అండ్ ఫేమ్ అంటే ఒక సెలబ్రిటీ రేంజ్లో ఉండాలి ఈ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి, ఆ తర్వాత ఫ్యూచర్లో మంచిగా సీరియల్లో కానీ సినిమాల్లో కానీ యాక్ట్ చేయాలనుకోవడం, అంటే వచ్చిన డబ్బుతో, అంటే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ బాగా ఎక్కువ డబ్బు ఇస్తారు, డబ్బు వస్తుంది. వాటితో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే, అంటే ఇప్పుడు మన సన్నీ కానీ అఖిల్ సార్థక్ కానీ వీళ్ళంతా కూడా బిగ్ బాస్ అయిన తర్వాత సొంత ఓన్ బిజినెసెస్ పెట్టారు. ఇంకా టేస్టీ తేజ కూడా ఏదో ఇరానీ ఛాయ్ అని ఏదో సొంత ఫ్రాంచైజ్ పెట్టుకున్నాడు. ఇలాగ నువ్వు కూడా వాళ్ళలాగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నావా? ఇలాంటి ఒపీనియన్స్ నీకేమైనా ఉంటే కింద కమెంట్ చేయి. అంటే రీజన్ ఏంటి, నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావో నేను రీజన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే రీజన్ వ్యాలిడ్గా ఉంటే దేవుడు సపోర్ట్ కూడా కావాలి కదా. సో అందుకని ఓకే, ఫస్ట్ది అసలు బిగ్ బాస్ హౌస్లోకి నీలాగా నాలాగా ఇలా వీడియో చూస్తూ మనలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరబ్బా. కామన్ మ్యాన్స్కి ఛాన్స్ అనేది లేదు. అంటే నేను ఇలా వీడియో చేసినందుకు నాకు బిగ్ బాస్ హౌస్లోకి పంపించరా అంటే పంపించడు. వీడియో చూస్తున్నందుకు నేను బిగ్ బాస్ హౌస్లోకి ఎలా వెళ్ళాను, వీడియో చూశాను నాకు పంపించరా అన్నా పంపించదు. మన ఎఫర్ట్, మన నుంచి కొంత ఎఫర్ట్ ఉండాలి. ఆ ఎఫర్ట్ పెడితేనే నువ్వు ఏదైనా ఒకరోజు సక్సెస్ అవుతుంది. అంటే ఇప్పుడు నీకు ఒక ఫ్యాంటసీ ఎలాగైనా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలరా అన్న ఒక స్ట్రాంగ్ డిజైర్ కనుక ఉంటే మాత్రం నువ్వు డెఫినెట్లీ వెళ్తావు. అంటే నువ్వు ఆ ఎఫర్ట్ ఇస్తావు. ఇప్పుడు లైక్ బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కదా, ఈయనే నాకు మెయిన్ అనమాట. ఈయన కేస్ స్టడీ చేశాను నేను. ఈయన మనలాంటి ఒక కామన్ మ్యాన్. ఈయన వీడియోస్ చూస్తే చాలా ఫన్నీగా ఉంటాయి, చాలా దరిద్రంగా కూడా ఉంటాయి. ఈయన బిగ్ బాస్లోకి వెళ్ళడం, ఈయన బిగ్ బాస్ విన్ అవ్వడం అంతా కూడా ఒక కళ. ఆయన వీడియోలు చూడండి కొన్ని. పల్లవి ప్రశాంత్ ఫస్ట్ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని వెళ్ళాడు బిగ్ బాస్ హౌస్లోకి. ఇలాంటి ఫన్నీ వీడియోస్ అన్నీ చేస్తూ జనాల్లోకి, పబ్లిక్లోకి వెళ్ళాడు. ఒక కమెడియన్గానే వెళ్ళాడు, ఒక సింపతి స్టార్గానే వెళ్ళాడు. ఎలా అయినా జనాల్లోకి వచ్చేసాడు. జనాలకి అంటే బిగ్ బాస్ టీం కూడా అలాంటి వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళకి ఏంటి కావాలంటే టీఆర్పీ కావాలి. అంటే ఇలాంటి కంటెస్టెంట్స్ని తెస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, జనాలు ఎక్కువ చూస్తారు అన్నట్టుగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళనే పిక్ చేస్తారనమాట, చూస్ చేసుకుంటారు బిగ్ బాస్ టీమ్. సో పల్లవి ప్రశాంత్ అలా సోషల్ మీడియాని యూజ్ చేసుకొని వెళ్ళాడు. మనం కూడా మనకున్న మెయిన్ సోర్స్ కూడా సోషల్ మీడియానే. నువ్వు ఒక యూట్యూబ్ అకౌంట్, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయి, ఓన్ కంటెంట్ పెట్టు. మళ్ళీ ఇలాంటివి పెట్టా అనుకో కాపీరైట్ స్ట్రైకులు పడిపోతాయి. ఫాలోవర్స్ కోసం, రీచ్ కోసం పెట్టా అంటే అంత అవ్వని పని. నీ మొహం చూపించు, లేదంటే ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ అలాంటివి ఉంటాయి, చెయ్యు, జనాల్లోకి రా, రీచ్ తెచ్చుకో. అప్పుడు 100 వీడియోలు పెడతావు. ఇక్కడ కన్సిస్టెన్సీ అని ఒక పదం నీ లైఫ్ని మార్చేస్తుంది. అంటే ఏంటి, ఒకరోజు స్టార్ట్ చేసావు, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టు, స్టార్ట్ చేసావు, దాంట్లో ఒక వీడియో పోస్ట్ చేసావు. ఫస్ట్ డే పెట్టు, ఎవడు చూస్తాడు? ఫస్ట్ అకౌంట్ కదా, నువ్వే 4 సార్లు చూసుకుంటావు. సెకండ్ డే చూస్తావు, నీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేస్తావు. అలా వ్యూస్ పెరుగుతాయి. 10 వీడియోలు, 20 వీడియోలు, 100 వీడియోలు పెడతావు. 100లో ఒకటి 100 వ్యూస్ వస్తుంది, లేకపోతే 1000 వ్యూస్ వస్తుంది. ఇలాగా కన్సిస్టెన్సీ అనమాట. వ్యూస్ రావట్లేదు కదా అని వదిలేస్తే సక్సెస్ అవ్వలేం. అలా కన్సిస్టెన్సీగా ఏదో ఒక వీడియో సక్సెస్ అవుతుంది అన్న ఉద్దేశంతో పెట్టు. అంటే ఒక స్ట్రాంగ్ డిజైర్. అలా పెట్టు, నువ్వు జనాల్లోకి వస్తావు. జనాలు ఆటోమేటిక్గా నీ దగ్గరకు వస్తారు. ఫస్ట్లో నువ్వు జనాల కోసం ఎత్తుక్కుంటావు, తర్వాత జనాలే నీ దగ్గర వస్తారు. సో ఇది కన్సిస్టెన్సీ. ఇంకా నువ్వు నన్ను సజెషన్ అడిగావనుకో, ఏం కంటెంట్ పెట్టాలి, ఎందులో పెట్టాలి, ఇన్స్టాగ్రామా యూట్యూబ్ అని అడిగితే నేనైతే యూట్యూబ్ కన్నా ఇన్స్టాగ్రామ్ అనే చెప్తాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అంటే 2024 అనాలిసిస్ ప్రకారంగా మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఇన్స్టాగ్రామ్లోనే యాక్టివ్గా ఉంటున్నారు. సో మనకి గ్రోత్ రావాలన్నా, రీచ్ రావాలన్నా సరే ఫస్ట్గా నువ్వు చేయాల్సింది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో కంటెంట్ స్టార్ట్. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో నువ్వు గ్రో అవుతావు. ఈజీగా ఆడియన్స్ నిన్ను ఐడెంటిఫై చేస్తారు వన్స్ నువ్వు
జనాల్లోకి వెళ్ళిన తర్వాత. సో ఇది నన్ను అడిగితే మాత్రం నేను ఇన్‌స్టాగ్రామ్ అనే చెప్తా. ఇన్‌స్టాగ్రామ్‌లో సక్సెస్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయి. ఇంకా నీ సొంత కంటెంటే పెట్టు. ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ ఏవి పడవు. సొంత కంటెంట్ పెడితే కొంచెం ఫాస్ట్‌గా గ్రో అవుతావు. ఇనీషియల్‌గా అంటే స్టార్టింగ్‌లో కొంచెం తక్కువున్నా తర్వాత జనాలే నిన్ను ఐడెంటిఫై చేసి నీ దగ్గరికొస్తారు. ఓకే. అసలు బిగ్ బాస్‌లోకి వెళ్ళాలంటే ఎంత మనీ పే చేయాలనేసి ఫస్ట్ నీకు క్వెషన్ అంటే చెప్పాను గదా! చాలా వరకు చెప్పానని. కంటెస్టెంట్స్ కూడా చాలామంది వాగుతూ ఉంటారు. ఇంత మనీ పే చేసాం అందుకే లోపలికి పంపించారని. అంతా కూడా ఫేక్. అసలు బిగ్ బాస్ ఎలాంటి రూపీ చార్జ్ కూడా చేయడు. బిగ్ బాస్ హౌస్‌లోకి మనం వెళ్ళాలంటే ఒక రూ. 1,00,00,000 కట్టేస్తే ఎళ్ళిపోతామేమో. నేను రిచ్ రూ. 1,00,00,000 కట్టేసి బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళి నేము, ఫేము తెచ్చుకుంటా ఈ ఛానల్లేవి నా వల్ల కాదు అంటే కుదరదు. జనాల్లో నువ్వు ఐడెంటిఫై అవ్వాల్సిందే. సో ఏమనుకుంటున్నావు మరి? ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా? బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్దాం అనుకుంటున్నావా? కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకు రేయ్. ఓకేనా? కమెంట్ చేయి. నీ రీజన్స్ ఏంటో చెప్పు. మన స్ట్రాంగ్ డిజైర్‌తో పాటు నేనైతే బాగా దేవుడిని నమ్ముతా. అది కూడా ఉంటే మనం సక్సెస్ అవుతాం ఈజీగా. అంటే నువ్వు అంత కన్సిస్టెన్సీ, అంత స్ట్రాంగ్ డిజైర్ కనుక నీలో ఉంటే ఈజీగా ఇప్పుడు సీజన్ 8 కదా! సీజన్ 10, సీజన్ 11 కల్లా వెళ్ళిపోతావు నువ్వు. ఇంకేం తిరిగి చూడక్కర్లే. అప్పుడు నా ఛానల్‌కొచ్చి చెప్పురా నీ వల్లే ఎళ్ళాను బిగ్ బాస్ హౌస్‌లోకి అని. ఓకే. థ్యాంక్ యూ. ఒకవేళ మీకేమైనా హార్ట్‌ఫుల్‌గా నేను చెప్పిన మాటలు నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ మూల పడుంటది అంతే. థ్యాంక్ యూ.